హాయ్ అండి. పెసరపప్పుతో మనం ఎన్ని వంటలు చేసి ఉంటాం, అలాగే తినుంటాం కదా. అలాగే ఈరోజు నేను పెసరపప్పుతో బాదుషా లాంటి స్వీట్ రెసిపీ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చూపించిన పద్ధతిలో చేయండి, అద్భుతం అనుకోండి. ఫస్ట్ ఒక కుక్కర్లో 1 గ్లాస్ పెసరపప్పు వాటర్ వేసేసి మంచిగా కడుక్కున్న తర్వాత మళ్ళీ 1 గ్లాస్ వాటర్ 1 గ్లాస్ మిల్క్ వేసేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ తర్వాత మూత తీసేసి చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత కలుపుకోవడానికి నేను 3 టేబుల్ స్పూన్లు మైదా పిండి అనేది యాడ్ చేసుకున్నానండి. మంచిగా సాఫ్ట్గా ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. పాకానికి పొయ్యి మీద వేరొక గిన్నె పెట్టేసి అందులో ఏ కప్తో మనం పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు పంచదార 1 గ్లాస్ వాటర్ అనేది వేసేసి మంచిగా కరిగించుకోవాలి. ఇలా కరిగిన తర్వాత తీగ పాగం వచ్చిన తర్వాత అందులో ఇలాచీ పౌడర్ అలాగే నిమ్మరసం వేసేసి మంచిగా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదా పిండి, ఆ పిండి చిన్న చిన్న బాల్స్ లెక్క చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని స్టిక్తో ఇలా ఘాట్లు అనేది సైడ్కి పెట్టుకోవాలి. అలా సైడ్కి పెట్టుకోవటం వల్ల షేప్ మంచిగా ఉంటుంది. నేను చెప్పాను కదా బాదుషా లాంటి స్వీట్ అనేసి, ఆ షేప్ అనేది నేను ఇచ్చేసాను అనమాట. సో ఇలా మొత్తం మంచిగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పొయ్యి మీద కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసేసి ఆయిల్ బాగా వేడికిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పొయ్యి అనేది పెట్టేసి మనం ముందుగా పెట్టుకున్నాం కదా స్వీట్, పెసరపప్పు స్వీట్ ఆయిల్లో వేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా 2 వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత మనం పంచదార పాకం చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పాకంలో స్వీట్ అనేది వేసేసి 2 వైపు ఫ్రై అయ్యేంత వరకు ఈ బాదుషాలు పాకంలో మంచిగా పీల్చుకుంటుంది. జ్యూసీగా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. అంత రుచిగా ఉందన్నమాట. కంపల్సరీగా ఈ స్వీట్ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేసి నాకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుందన్నమాట. అండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయాలంటే ఉంటా మరి. బాయ్. అద్భుతం, చాలా బాగుంది. ఈ బాదుషాలో ఇలా పాకం వేసుకొని అలా తింటుంటే బా అద్భుతం అద్భుతం. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. భలే ఉంది. అలా తింటుంటే ఆటోమేటిక్గా జారిపోతుంది. మరి ట్రై చేస్తారు కదా. ఉంటా మరి. బాయ్.